కాబట్టి ఆ దరిద్రం వల్ల మనకు రావద్దని ఆ దరిద్రం మీద కరువు మీద సంధించిన బ్రహ్మాస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్టు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ కాళేశ్వరం నుంచి ఇంకా మేడిగడ్డకు వచ్చిన వెంటనే రిపేర్లు ప్రారంభించి 3 నెలల పూర్తి చేసింటే ఆ నీళ్లు ఇవాళ బ్రహ్మాండంగా చొప్పదండిలో, హుజూరాబాద్ లో, కరీంనగర్ లో, మానకొండూరులో ఎండుతున్న పంటలకు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేందుకు నేను మీకు విషయం చెప్తా ఉన్నాను. నేను మన సిరిసిల్ల పోతే మా మానేరు వాగు పక్కకే 5-6 ఊర్లు ఉంటాయి. పదిరా, కొండాపూరు, రామలక్ష్మణులపల్లి, హరిదాస్ నగర్, వాళ్ళందరూ వచ్చి ఆవునూరు వాళ్ళందరూ వచ్చి అడిగిన అన్న పంటలు ఎండిపోయేటట్టున్నాయి, ఆ చెక్ డ్యాంలో నీళ్ళు వచ్చేటట్టు చేయండి అన్నారు. చెక్ డ్యాంలో నీళ్ళు రావాలంటే ఏం చేయాలి? నేను కింద మేడిగడ్డ దగ్గర పంపు చాలు చేస్తే ఆ నీళ్లు మిడ్డిమానేరుకు వస్తే, మిడ్డిమానేరు నుంచి మల్లన్న సాగర్ పోతే, మల్లన్న సాగర్ నుంచి కూడెల్లి వాగులో వస్తే ఆ వాగులకు వెళ్ళి మా మానేరులకు నీళ్ళు వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు. కానీ ఇవాళ ఈ సన్నాసి రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకి ఏది తెలియదు. కాళేశ్వరం ఏందో తెలియదు, మేడిగడ్డ ఏందో తెలియదు, మల్లన్న సాగర్ తెలియదు, చెరువులు నింపుడు తెలియదు, వాగులలో నీళ్లు పోసుడు తెలియదు, రైతుల పంటలు కాపాడడం అంతకంటే తెలియదు. ఎవడో రాసి చీడిన చదివింది కరువు వచ్చింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో గోస అవుతుంది తయారు కానీ అంటున్నా. అందుకే నేను అంటున్నా, ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఉండగా కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్ల, రిపేర్లు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాటలు రైతులకు ఊరుగా చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. తప్పకుండా చెప్పాలి రైతులకు. నీళ్ళు ఎండుతున్నాయి అంటే ఇంతకుముందు మా అన్న అన్నాడు, బాలకృష్ణ అన్నాడు, కౌశిక్ కూడా అన్నాడు. ఇదే టైంలో ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే ఎట్లన్నా సరే నీళ్లు తెస్తుండే, ఆ రైతుల పొలాలు కాపాడుతుండే అనే మాట ఇలా రైతుల గుండెల్లో నిండా ఉన్నది. అది గుర్తు చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. సునీల్ రావు గారు ఇప్పుడే మేయర్ చెప్తున్నాడు, అన్న మనం ప్రభుత్వంలో ఉండగా కరీంనగర్కి రోజు నీళ్ళు ఇచ్చే స్కీమ్ చాలు చేసినామన్నా, కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఎల్ఎంటీలో నీళ్లు లేవు, కాళేశ్వరంలో కింద వీళ్ళు పట్టించుకోక, అక్కడ మేడిగడ్డ కాడికి నీళ్లు లిఫ్ట్ చేయక, లేదా అయితే నీళ్లు తెచ్చే ముఖం లేక కేసీఆర్ను బద్నాం చేయాలని ఇలా ఎల్ఎంటీని ఖాళీ చేస్తానన్నా. చేయడం వల్ల రాబోయే రోజుల్లో కరీంనగర్లో కూడా కొంత ఎండుతుంది, ఇక్కడ కూడా డైలీ వాటర్ సప్లై బంద్ అవుతుంది అనే మాట మేయర్ గారు చెప్తా ఉన్నారు. సిగ్గుచేటు కాదా? కేసీఆర్ మీద కోపం ఉంటే, బీఆర్ఎస్ మీద కోపం ఉంటే బదనాం చేయాలంటే ఇది ఒకటే ఉన్నది ఆ పద్ధతి. రైతుల పొలాలు ఎండాలి, ప్రజలు గొంతు ఎండాలి, బతుకులాగం కావాలి అని చెప్పి అప్పుడు మళ్ళీ కేసీఆర్ని తిట్టాలి అని ఒక చిల్లర ఆలోచన తప్ప, చిల్లర రాజకీయం తప్ప ఇది ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన పద్ధతినై ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక కాంగ్రెస్ ఏమో ఇట్లున్నది, ఇక బీజేపీ సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. ఇక్కడ ఒక మహానుభావుడు, ఇప్పుడు ఒకప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ప్రాతినిధ్యం వహించిన లోక్సభ, మంచి మంచి వాళ్ళు ఇక్కడ నుంచి ఎంపీలు ఉండే, ఒక చొక్కరావు గారు ఒక పెద్ద మనిషి ఉండే, మంచి పేరు సంపాదించుకున్న పెద్ద మనిషి, కేసీఆర్ గారు ఉండే, బద్దం ఎల్లారెడ్డి గారు ఉండే, అట్లాంటి మహానుభావులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ కరీంనగర్ లో ఇవాళ ఒక ఆయన వచ్చిండు. ఆయన చూసిన ప్రతిసారి దండం పెట్టబోతుంది. నాకైతే ఎట్లా గెలిచిండ్రా నాయన ఆయన ఏం మాట్లాడుతాడో అర్థం కాదు, ఎప్పుడు ఏమంటాడో అర్థం కాదు, ఏం ఉడతాడో అర్థం కాదు. బండి సంజయ్ గారు గెలిచిండు, అడ్డుమారి పెడితే గెలిచిండు. గెలిచినాక 5 ఏళ్ళు నేను బండి సంజయ్ గారు ఒకటి అడుగుతున్నా, మా వినోదాన్ని ఇక్కడనే ఉన్నాడు, నువ్వు ఎప్పుడు రమ్మంటావో చెప్పు, అప్పుడు వస్తాడు కరీంనగర్ కమాన్ కాడికి. కరీంనగర్ కమాన్ కాడికి మా వినోదన్న మా పార్టీ తరఫున నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు. ఎందుకంటే గత 10 ఏళ్లలో 2014 నుంచి 24 వరకు 10 ఏళ్లలో మోడీ ప్రధానమంత్రి ఉన్న ఢిల్లీలో మొదట 5 ఏళ్ళు వినోదన్న ఎంపీగా చేసిండు, తర్వాత 5 ఏళ్ళు నువ్వు ఎంపీగా చేసినావు. సరే, మరి ప్రధానమంత్రి మోడీ ఉండే ఈ 10 ఏళ్లలో ఎంపీగా కరీంనగర్ ఎవరు ఏం చేసిండ్రో బహిరంగ చర్చకు దమ్ముంటే రా బండి సంజయ్, మా వినోదన్న మా పార్టీ తరఫున వస్తుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డేట్ నువ్వు డిసైడ్ చేయి, టైం నువ్వు డిసైడ్ చేయి, ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్. ఎందుకంటే కరీంనగర్ కమాన్నే తెలుసుకోవాలి, నీ బతికేందు నీ లెక్కేందు. ఒక్కసారి ఆలోచించండి, 5 ఏళ్లలో కరీంనగర్లో సొల్లుబాబుడు, పిచ్చూరుడు, ఎక్కడ పడితే అక్కడ మొరుగుడు, కేసీఆర్ మిత్రుడు తప్ప ఒక్క మంచి పని చేసిందా? గుడ్డ పైసమన్నా మంచి పని చేసిందా? ఒక్క పని. కరీంనగర్ మొత్తం పార్లమెంటుకు ఒక గుడి తెచ్చినవా, ఒక బడి తెచ్చినవా, ఒక కాలేజీ తెచ్చినవా, ఒక పరిశ్రమ తెచ్చినవా, ఒక రోడ్డు తెచ్చినవా, ఒక రైలు తెచ్చినవా? మరి ఎందుకు ఎంపీ గారికి నువ్వు ఎంపీ ఉండాలని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు వేయాలి నీ కోట్లు నేను అడుగుతున్నా. మాట్లాడితే సొల్లు పురాణం, తెల్లారు లేస్తే నోటికి వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన బూతులు, ఎటువంటి సైకో లెక్క ఒర్రుడు తప్ప నువ్వు చేసింది ఏంటి నేను అడుగుతున్నా. ఒక్క పని. నేను ఇవాళ మళ్ళొక్కసారి బండి సంజయ్ అడుగుతున్నా,
రమ్మంటే రేపు కమలాకర్ అని వస్తాడు లేదా వినోదాన్ని వస్తాడు. మేము కావాలంటే మీకు చూపెడతాం. 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అభివృద్ధి, ఎక్కడెక్కడ ఏం కట్టినాం, రోడ్లు ఏం కట్టినాం, బిల్డింగ్లు ఏం కట్టినాం, స్కూళ్ళు ఏం కట్టినాం, మెడికల్ కాలేజీలు ఏం కట్టినాం, ఎక్కడ సస్పెన్షన్ బ్రిడ్జ్లు కట్టినాం, ఎక్కడ రివర్ ఫ్రంట్ కట్టినాం, ఎక్కడ గుడి కట్టినాం, తిరుమల తిరుపతి అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఎక్కడ కట్టినామో మేము తీసుకుపోయి నీకు చూపెడతాం. నువ్వు చేసిన ఒక్క పని చెప్పు, ఈ పని నేను చేసిన అచ్చంగా మోడీని పట్టుకొని తనలాడి ఒక ఎంపీగా గట్టిగా కష్టపడి ఒక్క పని చేసిన అని చెప్పే ముఖం ఉందని నీకు ఇవాళ ఎందుకు ఓటేయాలి, ఏం చూసి ఓటేయాలి? శివలింగం మీద తేలులాగా ఇలా చూస్తా వస్తుంటే ఆడికి వెళ్ళి శనిగార వీటికి వెళ్ళి పోస్టర్లు మొదలైంది. పైన రాముడు కింద బండి సంజయ్. తిడుదామంటే పైన రాముడు అంటే ఏందన్నట్టు శివలింగం మీద తేలు లెక్క. గట్టిగా తేలు అందామంటే దేవుడు ఆయన కింద, అదో భయం. ఇలా అట్లనే సేమ్ రాముడిని అడ్డం పెట్టుకొని ఇలా రాముడిని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇంకా నీచమైన మాటలు. సరే ఆయన మన పార్టీ కాదు, ఇక్కడున్న మంత్రి పొన్నం ప్రభాకర్, మరి ఏం మాటలు మాట్లాడతారండి బండి సంజయ్? ఇలా మాడబిడ్డలు ఆలోచించాలి. నువ్వు మీ అమ్మకే పుట్టినావని గ్యారెంటీ ఉందా అంటాడా? అసలు ఇజ్జత్ ఉందా మాట్లాడుతందుకు? కేసీఆర్ గారు ఒక్క మాట అంటే పోయిన ఎలక్షన్లో నానా రచ్చ చేసి ఊరూరి ఫ్లెక్సీలు పెట్టి చిల్లర ప్రచారం అంతా చేసి గోల్మాల్ చేసి గెలిచిన ఎంపీ గారు క్షమాపణ చెప్తావా మా ఆడబిడ్డలకు? నీ తల్లికి నువ్వు పుట్టినవా అని అడిగేటోడు మన ఎంపీ ఉండడం అవసరమా? నీ తల్లికి నువ్వు పుట్టినవా అని చెప్పి ఇవాళ ఒక మాట చిల్లర మాట మాట్లాడేటోడు ఒక చిల్లరగాడు ఇవాళ మన ఎంపీకి పనికొస్తాడా? ఆలోచించండి. ఇట్లాంటి చిల్లర మాటలు, ఇట్లాంటి చిల్లర వ్యాఖ్యానాలు, రాజకీయ ప్రత్యర్థుల మీద నోరు బారేసుకోవడాలు ఇదేనండి తెలిసిన నీతి. ఏం మిగిలిన కరీంనగర్ 5 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నువ్వు చేసిన పనేది? సిరిసిల్లలో ఉండే నేతలకు ఒక పని చేసినవా? జమ్మికుంటలో ఉండే నేత కార్మికుల కోసం ఒక పని చేసినవా? కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉండే రైతులకు ఒక పని చేసినవా? ఏం పని చేసినావు నువ్వు? ఒక్క పని ఏ వర్గానికి చేసినావు? గిరిజనులకు చేసినవా? దళితులకు చేసినవా? మహిళలకు చేసినవా? ఏమీ లేదు. ఆఖరికి నీకు ఇచ్చిన ఎంపీ నిధులు కూడా ఖర్చు పెట్టే చేత కాదు. నువ్వు ఎంపీకి ఎందుకు ఉండాలని నేను అడుగుతాను. ఆయన అంటాడు, నేను మొన్నకి ఇట్లే మాట్లాడితే లాస్ట్ టైం కరీంనగర్ వచ్చినప్పుడు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నాడు. మరి ధర్మం కోసం పనిచేస్తున్నావు అయితే మఠం పెట్టుకో, ఎవడొద్దానండి? మంచిగా మఠం పెట్టుకో, మంచిగా మొత్తం కాషాయం వేసుకో, బ్రహ్మాండంగా మీకు ఎంతమంది స్వామీజీలు పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది పనిచేస్తున్నారు, సర్వం మొత్తం పరిచయించి అట్లా అదంతట. ఇటు ఎంపీ పదవి కావాలి, అధికారం కావాలి,